మే ఫ్లవర్ ఖచ్చితంగా మేలో వస్తాయి. ఇప్పుడు మే నెల ఆఖరిలో ఉంది. ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చినాయి. చుట్టూ ప్రతి చెట్టు కూడా మనకు ఉపయోగమే. ఇది సంవత్సరానికి ఒకసారి మే ఫ్లవర్స్ వస్తాయి. ఇవి ఋతువు ప్రకారం మనకు ఇవి చాలా మనము ప్రజలు ఆనందించడానికి ఫ్లవర్స్ వస్తాయి. అంటే మనుషుల్లో ఎన్నో మార్పులు ఉంటాయి. ఎందుకంటే ఏది కూడా చాలామంది కూడా ఏది కూడా సరిగ్గా చేయకోకున్నారు. చెట్టు అనేది మనకు చాలా ఉపయోగం. అదే తరహాలోనే మనకు ప్రతి సంవత్సరం కూడా మే ఫ్లవర్ ఎవరైతే ఆ చెట్టు పెట్టుకుంటారో ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మాకు మొన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఈ రోజుకి పూర్తి అయింది. ఫ్లవర్ చాలా అందంగా ఉంది. చెట్టు అనేది ప్రతి మనిషికి ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. మన చెడు గాలిని తీసుకొని మంచి గాలిని ఇస్తాయి చెట్లు ఏవన్నా కానీ. మరి అదే తరహాలోనే మనకు మామిడి చెట్లు అయితేనేమి, మరి సపోటా చెట్లు, టెంకాయ చెట్లు, ఇట్లా చాలా రకాలుగా మనకు ప్రతి చెట్టు కూడా ఉపయోగమే ఉంటుంది. కొన్ని మన ప్రాంతాల్లో ఎన్నో మనుషులకు వైద్యానికి ఉపయోగపడతాయి. మరి అదేవిధంగా మన పశువులకు కూడా ఉపయోగపడతాయి. దీనివల్ల మనకు చాలా ఉపయోగం. ఈ ఒక ఉదాహరణకి ఒక వేప చెట్టు తీసుకుంటే అది మనకు అంటే మనకు తెలియకుండానే కూడా మనకు భూములకు ఎరువునిస్తుంది. వేపాకు అయితేనేమి, వేప పూత రాలుతుంది, వేపకాయలు రాలుతాయి. ఆ విధంగా మనకు వేప చెట్టు చాలా ఉపయోగపడుతుంది. మరి లాస్ట్లో కూడా మనకు అది కలపగా ఉపయోగపడుతుంది. మనకు తలుపులు వేసుకోవడానికి, ఇంటికి. ఇంకా పెద్ద చెట్లు అయితే తీరు కూడా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా ఒక వేప చెట్టు కూడా మనకు, చింత చెట్టు కూడా సంవత్సరం పడుతున్నా కూడా మనకు దాంట్లో ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. మనం చింతాకు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే దాంట్లో ఒక డ్రాప్ కూడా మందు లేకుండా మనం చింతాకును వాడుకుంటే మంచిది. వీలైన వాళ్ళు ఎక్కడైనా కానీ అవకాశం ఉంటే ఖచ్చితంగా చింత చెట్టు, వేప చెట్టు ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రజల్ని కోరుతున్నాం. చింత చెట్టు గురించి చెప్పాలంటే చింతపండు మనం సంవత్సరం పొడుతున్నా వాడుతున్నాం. మరి చింతొక్కు తింటున్నాం, చింతపూత, వేప. ఇప్పుడు వేప కాయల కాలం కాబట్టి అంతా కలిపి తినేవాళ్ళు ఇంతకుముందు పూర్వం అంతా పల్లెల్లో బాగా. కాబట్టి ఏ చెట్టు అయినా కూడా మనకు ఉపయోగపడే చెట్లను ప్రతి ఒక్కరు కూడా మనం సంరక్షించాల్సిందే. చెట్లను మనం సంరక్షించినామంటే మన చెడు గాలి తీసుకొని అవి మంచి గాలి మనకి ఇస్తాయి. కాబట్టి దీన్ని ఆలోచన చేసి వీలైనంత వరకు ప్రతి మనిషి కూడా చెట్లను నాటాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. ఇంతకుముందే మీకు చూపించాను మే ఫ్లవరు. కాబట్టి ఇవి ఎక్కడెక్కడైతే ఈ గడ్డలు పెట్టింటారో ఖచ్చితంగా ఈ మే ఫ్లవర్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ప్రజలు వీలైనంత వరకు కూడా చెట్లని నాటాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇవి మా పొలంలో 20 సంవత్సరాల్లో దరిదాపుగా ఒక 60 నుంచి 70 చెట్లు ఉన్నాయి. ఇది మాది చిన్న తోట. ఇక్కడ మేము ఇంకో విషయం కూడా చెప్తున్నాం. ఇక్కడ భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆఫీస్ కూడా ఇక్కడే పెట్టుకున్నాం. దాదాపుగా 2 వారాల నుంచి మేము మొన్న మీటింగ్ కూడా ఒకటి జరిపాం రైతుల కోసం. మరి అదే తరహాలోనే ఇప్పుడు 31/5/2025 నీటి కోసం సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు కోసం అనంతపురం నుంచి జిల్లా నుంచి సుమారుగా 20-25 మంది బయలుదేరుతున్నాం మద్దతుగా. దశరథరామ్ రెడ్డి గారు
సుమారుగా 10 సంవత్సరాల నుంచి అలుపెనుగని పోరాటం చేస్తున్నారు వాళ్ళు. మరి అదేవిధంగా రామ్ కుమార్ గారు, జలసాధన సమితి, శ్రీనాథ్ తప్పిరెడ్డి గారు, హిందూపురం గంగిరెడ్డి గారు, చాలామంది, దాదాపుగా అందాజుగా చెప్తున్నాను, ఒక 1000 మంది దాకా ఈ నీటి కోసం ఇక్కడ సిద్ధేశ్వరంలో అక్కడ ఒక చిన్న అలుగు కట్టడం వలన, లేదా చిన్న బ్రిడ్జి కమ్ బ్యారేజ్ కట్టడం వలన కనీసం రాయలసీమకు ఒక 20 టీఎంసీలు నీళ్ళు వస్తాయి. మరి ఈ అలుగు ప్రాజెక్టు కోసం మేము కూడా అనంతపురం జిల్లా నుంచి ఒక 20-25 మంది 30 మంది దాకా బయలుదేరుతున్నాం. కాబట్టి రాయలసీమ ప్రజలందరూ కూడా దీనికి రావాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇది కేవలం ప్రతి మనిషికి కూడా రోజు నీళ్లు 150 లీటర్ నుంచి 200 లీటర్లు కావాల్సిందే. నీళ్లు లేని మనం ఏమీ చేసుకోలేము. కాబట్టి నీళ్లు ప్రతి మనిషికి కావాల్సిందే, రైతులకు ప్రతి ఒక్కరికి సాగునీరు కావాల్సిందే. మరి ఈ కార్యక్రమం దశరథరామరెడ్డి గారు తన భుజస్కంధాల మీద వేసుకొని దాదాపు 10 సంవత్సరాల నుంచి అలుపెనుగని పోరాటం చేస్తున్నాం. వారికి, వారి కమిటీ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు. మరి కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా రావాలని మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం ప్రజలందరినీ కోరుతున్నాం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి నీరు అవసరం. నీరు లేని మనం ఏమీ చేసుకోలేం. మరొకసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి.